పిల్లలతో ఉండటం ఇష్టం లేదా? అయితే నువ్వు ఆలోచించుకోవాలి. జ్ఞానానికి విరోధంగా నువ్వు నడుస్తున్నావు, స్వేచ్ఛానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావా అంటే బైబిల్ తెలియజేస్తుంది నువ్వు జ్ఞానానికి విరోధంగా నువ్వు నడుస్తున్నావు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనంలో ఒక చక్కటి వచనం ఉంది. అక్కడ వాక్యం ఇట్లా తెలియజేస్తా ఉంది, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. అవునండి, ఈరోజు చాలా ఈజీగా డబ్బులు రావాలి. చాలా మంది వచ్చి అంటే తల్లిదండ్రులను ఎట్లా చేస్తారంటే ఇమోషనల్ గా వాళ్ళని బలహీనం చేస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలా రాబట్టాలో వాళ్ళకి బాగా తెలుసు. వాక్యం ఏమంటుందంటే మొదట బహు త్వరితముగా వచ్చిన స్వాస్థ్యము డబ్బు అది దీవెన పొందుకోదంట, దాని ద్వారా దీవెన ఉండదు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న యవనస్తులారా మీరు ఆలోచించాలి. అదేమిటి అంటే ఒక్కొక్క రూపాయి నువ్వు ఖర్చు పెడుతుంటే ఆ రూపాయి వెనుక మీ తల్లిదండ్రుల ఎంత కష్టం ఉంది, ఎంత నిస్వార్థంగా ఆ డబ్బుని నీకు ఎలా ఇచ్చారు, దాన్ని నువ్వు ఎలా వెచ్చిస్తున్నావు అని నువ్వు ఆలోచించాలి. ఈరోజు పార్టీలంటూ వేలు ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు. చదువుకోమని కాలేజెస్ లో వేస్తే చదువుకోకుండా ఇష్టానుసారంగా తిరిగి కట్టిన డబ్బులు కాలేజీకి వేస్ట్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక అక్క ప్లీజ్ మా పిల్లల కోసం ప్రార్థన చేయమని అడుగుతున్న వాళ్ళు ఎంతో మందిని నా పరిచర్యలో నేను చూశాను. ప్రియ యవనస్తుడా, ప్రియ యవనస్తురాలా, ఈ రోజు ఇలా చేస్తే నేను ఎవరికి ఆన్సర్ చెప్పాలి, ఇది ఏమవుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే కష్టపడి నీ తల్లిదండ్రులు డబ్బులు సంపాదిస్తే ఇష్టానుసారంగా నువ్వు దాన్ని వెచ్చిస్తే ఆ ప్రతి ఒక్క పైసకి నీవు లెక్క చెప్పాలి. మీ నాన్నకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, అమ్మకు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు, నీ ఇంటి వారికి నువ్వు లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి.